రామ్టాక్కి తిరిగి స్వాగతం. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక ప్రతి సంవత్సరం కూడా ప్రపంచంలోని పెద్ద పెద్ద పెట్టుబడిదారులందరూ ఒక చోట సమావేశమయ్యే వేదిక. కాకపోతే దీంట్లో ఈసారి మన దేశం నుంచి 8 రాష్ట్రాల ప్రతినిధులే పాల్గొన్నారు. మరి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, 8 మందికే ఇది ప్రాముఖ్యతగా అనిపించింది. అందులో 5 రాష్ట్రాలు దక్షిణాదివి. అందులో 3 ముఖ్యమంత్రులే అటెండ్ అయ్యారు, మిగతా వాళ్ళ అధికారులు అటెండ్ అయ్యారు. ఆ 3లో 2 మన తెలుగు వాళ్ళు. దానికి మనం సంతోషపడాలి. కేంద్రం ఒక డెలిగేషను 5 యూనియన్ మంత్రులతోటి డెలిగేషన్ అశ్విని వైష్ణవ్ లీడ్ చేశాడు. ఇది ప్రతి సంవత్సరం జరిగేది. ఇది ముఖ్యంగా పెట్టుబడులతో పాటు ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్, ఏ రాష్ట్రంలో అవకాశాలు ఎన్ని ఉన్నాయి అనేది, అట్లానే పెట్టుబడిదారులు కూడా కొత్తగా వస్తున్నటువంటి మార్పులేంటి ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో కాబట్టి కేవలం పెట్టుబడుల కోసమే ఈ సమావేశం అనేది కూడా ఒక అపోహ. నంబర్ 1 అసలు తెలుసుకోవాల్సింది. రెండోది, మొత్తం దీన్ని పెట్టుబడులుగా చూసుకున్నప్పుడు అక్కడ ఆ రోజు జరిగేటువంటి ఎంఓయూలో లెక్కదు, ఆ తర్వాత కూడా దాని ప్రభావం ఉంటుంది. అది మనం మర్చిపోవద్దు. సరే, ఇవాళ అక్కడ వచ్చినవి కనుక ఆలోచించేటట్టయితే అన్నిటికన్నా మహారాష్ట్రకి దాదాపు 16 లక్షల కోట్ల ఎంఓయూలు సంతకాలైనవి. 16 లక్షల కోట్లు, 15.75 ఎంతో వచ్చింది. మళ్ళీ ఇవాళ కూడా ఏదో కొన్ని అయినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఆ తర్వాత 2వ స్థానం మన తెలుగు రాష్ట్రం తెలంగాణకు వచ్చినాయి. 1.79 లక్షల కోట్లు. సో దానికి మనందరం కూడా ఆనందిద్దాం, గర్వపడదాం. నంబర్ 1. మిగతా రాష్ట్రాలకు అక్కడ జరిగినటువంటి ఎంఓయూలు నామమాత్రం. ఏదైనా కావచ్చు, అది యూపీ, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, ఏదైనా కావచ్చు, వచ్చిన నామమాత్రం. ఇది జరిగింది. అది అయితే దీని చుట్టూ వాళ్ళని రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఈ రాజకీయాలు నా దృష్టిలో అంత హెల్తీగా లేవు. నా దృష్టిలో ఉదాహరణకు చెప్తాను. మహారాష్ట్రలో 16 లక్షల కోట్ల ఎంఓయూలు జరిగితే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు సంతోషపడాలా? కానీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, ఇక్కడ బాంబేలో హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి కంపెనీలకు అక్కడ ఒప్పందాలు చేసుకుంటున్నాయి ఏంటంటారు. అదొక సదస్సు, అదొక వేదిక కాబట్టి అక్కడ చేసుకున్నారు. అది అక్కడ తెలంగాణకు వచ్చేసరికి రివర్స్ అయింది. ఇక్కడ అదే బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారు, అది ఇక్కడ కంపెనీలు అక్కడ చేసుకోవటం ఏంటంటున్నారు. అక్కడ ప్రతిపక్షాలు బీజేపీని ఏం విమర్శించినాయో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ అదే విమర్శిస్తా ఉంది. అంటే ఇవన్నీ రాజకీయాలు. ఆ పార్టీయా ఈ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు రాజకీయ ప్రేరేపిత ప్రకటనలే ఉంటాయి. ఒకటే గుర్తు మీరు చేసుకోవాల్సింది. ఇక ఆంధ్ర విషయానికి వస్తే వైసీపీ, అసలు వైఎస్ఆర్సీపీ ప్రకటనలు చూస్తూ ఉంటే రానందుకు చాలా సంతోషపడుతున్నట్టుగా ఉంది. వాళ్ళు ఆ ప్రకటనలు, రోజా లాంటి వాళ్ళు ప్రకటనలు చూస్తే రానందుకు సంతోషపడుతుందిగా ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అవన్నీ పక్కన పెట్టండి. ఇవాళ అదే అనుకోవటానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మన 11,000 కోట్లకు పైగా కేంద్ర ఆర్థిక సహాయం ఇస్తే సంతోషపడాల్సింది పోయి దాన్ని ఏదో చిలవల పలవలు చేసి ఇంకో విధంగా క్రెడిట్ రాకుండా చేయాలనే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ కూడా రాజకీయాలే, ఇంకేం లేదు. ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది ఆలోచన, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. నా దృష్టిలో అభివృద్ధికి రాజకీయాలు అడ్డు రాకూడదు, ఏ పార్టీ అయినా. ఇది నేను బలంగా నమ్ముతాను. ఇప్పుడు ఆలోచిద్దాం. ఆంధ్రాను గురించి మాట్లాడే దాంట్లో ఎంతవరకు సహేతుకత ఉందనే దాని మీద మాట్లాడుకుందాం.
ఎందుకంటే ఇప్పుడు అందరూ దాని మీదే కదా ఎక్కువ మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు అంత అనుభవం ఉన్న ఆయనకు జీరో పెట్టుబడులు వచ్చినాయి అనేటువంటి వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. ఒక్కటి మనం మర్చిపోతున్నామండి. ఆయనే కదా హైదరాబాదులో మరి అంత సిగ్నిఫికెంట్ రోలు చంద్రబాబు నాయుడు చేశాడు. ఆ తర్వాత వైఎస్ఆర్ కూడా చేశాడు. ఇద్దరు చేశారు. మరి అదే వ్యక్తి ఇక్కడ మరి రాకపోవటానికి కారణాలు లేకపోలేదు కదా. తెలంగాణకి హైదరాబాద్ ఉంది, మహారాష్ట్రకి ముంబై, పూణే ఉన్నాయి. ఆంధ్రాకి ఏముందండి? టైర్ 1 సిటీ లేదు ఆంధ్రాలో. టైర్ 2, టైర్ 3 సిటీలే ఉన్నాయి తప్పితే టైర్ 1 సిటీ లేదు. ఇది మనం మర్చిపోవద్దు. ఫస్ట్ పాయింట్ అన్నిటికన్నా కూడా. దానికి చంద్రబాబు నాయుడిని బ్లేమ్ చేయలేంగా ఇవాళ. ఉన్న పరిస్థితి ఇవాళ. తర్వాత తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న ఐటీ ఎకో సిస్టమ్ ఆంధ్రాలో లేదు. అసలు లేదు ఇవాళ. ఆల్మోస్ట్ జీరో. ఏదో నామినల్ తప్పితే ఏం లేవు. మరి ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు టక్కన ఇమీడియట్గా అక్కడ పెట్టడం అనేది అంత సాధ్యమయ్యే పని కాదు. అదే హైదరాబాద్ చూడండి, ఇవాళ 1,79,000 కోట్లు అక్కడికి వచ్చినాయి అంటే హైదరాబాద్లో 1,00,000 కోట్లకు పైగా ఐటీకి సంబంధించినవి డేటా సెంటర్స్. అమెజాన్ కావచ్చు, కింద చాలా ఉన్నాయి అటువంటి. చాలా అన్నీ కూడా టిల్మ్యాన్ కావచ్చు, ఉర్సా కావచ్చు, ఉర్సా క్లస్టర్స్ కావచ్చు, తర్వాత బ్లాక్ స్టోన్ కావచ్చు, ఇవన్నీ డేటా సెంటర్స్ సంబంధించినవి. మరి ఇవి మరి కంట్రోల్ ఎస్ కావచ్చు, ఇవి ఎందుకు హైదరాబాద్ ఎందుకు వస్తున్నాయి? అక్కడ ఐటీ ఎకో సిస్టమ్ ఉంది. అది మనం మర్చిపోవద్దు. మంచిదే కదా, మన పొరుగు రాష్ట్రం, మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రం అనుకున్నప్పుడు సంతోషపడాల్సింది. మూడోది, ఎనర్జీ సెక్టర్లో వచ్చినటువంటి తెలంగాణలో పెట్టుబడులు ఆంధ్రాలో కూడా వచ్చినాయి. నిజంగా చెప్పాలంటే 4,00,000 కోట్లు మరి ఇప్పటికే వచ్చినాయి కదా ఆంధ్రాలో ఈ 6-7 నెలల్లో. అందులో ఎనర్జీ సెక్టర్ ఇవి ఉన్నాయి. రిలయన్స్ వాడు పెట్టాడు, ఇంకా కొంతమంది పెట్టారు. సో ఇవన్నీ కూడా ఏంటి, ముందు జరిగిపోయినాయి దీనికన్నా ముందు. ఏది ఏమైనా ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, అక్కడ రాలేదు కాబట్టి ఫెయిల్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు అంటే నేను రాజకీయాలకు అతీతంగా ఈ వీడియో చేస్తున్నా. అలా అనుకోవద్దు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకి అటెండ్ కావటం అనేది పాజిటివ్గా చూడండి. అలా చెప్పాల్సి వస్తే ఏ నాయకుడు కూడా దక్కని గౌరవం చంద్రబాబు నాయుడుకు దొరికింది. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ సిఇఓలు వాళ్ళు ఎక్కువ మంది కలిసింది మన ఇండియన్ రాష్ట్రాలు చూసుకుంటే ముగ్గురే కదా ముఖ్యమంత్రులు అటెండ్ అయింది. ఏపీ సీఎంతోనే ఎక్కువ మంది కలిశారు. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్, రికార్డ్స్, నేను చెప్తుంది కాదు. సో దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోరు? రాజకీయాలు పక్కన పెట్టండి. అది ఇవాళ కాకపోయినా ముందు ముందు దానివల్ల బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది కదా. బిల్ గేట్స్ లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుని కలిశాడు. ఆయన డెన్మార్క్ మెరైన్ కంపెనీ, చాలా చాలా పెద్ద కంపెనీ, వాళ్ళ సీఈఓ కలిశాడు. ఇంకా చాలామంది కలిశారు. సో సీఈఓలు, ప్రఖ్యాత సీఈఓలు కలిసిన దీంట్లో చెప్పాల్సి వస్తే క్రెడిట్ చంద్రబాబు నాయుడుకి వెళ్తుంది. ఎంఓయూలు ఇమీడియట్గా రాకపోవచ్చు, చెప్పాను. దానికి కారణం ఆంధ్ర రీబ్రాండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రాలో జీరోతో మొదలయ్యేటప్పుడు మరి ఇవన్నీ చాలా కష్టమైనది. ఎందుకంటే ఆంధ్ర ప్రిడామినెంట్లీ అగ్రికల్చరల్ స్టేట్ ఈవెన్ టుడే, అన్లైక్ తెలంగాణ. అది మనం మర్చిపోవద్దు. ఎఫర్ట్స్ పెట్టడంలో లోపం లేనప్పుడు అంతవరకు అప్రిషియేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది తప్పితే నష్టం ఉండదు. తర్వాత ఇప్పుడిప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్కి అడుగులు పడుతున్నాయి. ఎకో సిస్టమ్ తయారు కావాలి కదా, దానికి కూడా ల్యాండ్ పూలింగు, దానికి లాజిస్టిక్ మొత్తం తయారు కావాలి కదా. లాజిస్టిక్స్ అన్ని నక్కపల్లి ఇండస్ట్రియల్ పార్క్ మొన్నే ఓపెన్ చేశారు. క్రిష్ సిటీ కూడా నిర్మాణంలో ఉంది. అట్లానే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కు నడుస్తూ ఉంది. కొప్పర్తి జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బుల్లి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంది. అట్లానే పోర్ట్స్ ఆధారిత ఆర్థిక నమూనా ఆంధ్ర జరిగే అవకాశాలు ముందున్నాయి, వాళ్ళు రాకపోయినా కూడా. ఈ లోపల కేంద్రం హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి అమరావతి రాజధానికి నిధులు ఇచ్చింది, పోలవరానికి నిధులు ఇచ్చింది, బీపీసీఎల్ ప్రభుత్వ రంగ రిఫైనరీ పెట్టబోతున్నారు, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఇది వచ్చేస్తూ ఉంది. సో ఇవన్నీ ఏంటంటే
నడుస్తూ ఉంటాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళటం తప్పు కాదు, ఎఫర్ట్స్ పెట్టడం తప్పు కాదు. ఎంఓయూలు రానంత మాత్రాన అంత ఫెయిల్ అయిందని అనుకోవటం మాత్రం అది కూడా కరెక్ట్ అయినటువంటి ఆలోచన కాదు. 8 రాష్ట్రాల్లో రెండిట్లోనే ముఖ్యంగా ఎంఓఓలు జరిగినాయి, మిగతా రాష్ట్రాల్లో జరగలేదు. అంత మాత్రాన వాటిని తక్కువ చేయలేం కదా. కర్ణాటక, తమిళనాడు, యూపీ, గుజరాత్ అసలు వెళ్ళలేదు అంత మరి ఇండస్ట్రియల్ స్టేటు. సో ఏంటంటే మనం చివరగా నేను ఒకటే చేస్తానండి, రాజకీయాలు వద్దు ఇక్కడ. అందరం తెలంగాణలో 1,79,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోవటాన్ని ఆహ్వానిద్దాం. అలాగే ఆంధ్రకి భవిష్యత్తులో రావాలని కోరుకుందాం. అంతవరకే ఆ పాజిటివ్ ఆలోచనతో అభివృద్ధి విషయంలో ముందుకెళ్దాం, రాజకీయాలను పక్కన పెడదాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.